కదా ఇప్పుడు ఆల్రెడీ ఏ కేసు అయినా సరే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ కేసు చూసినా పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉంది, ఖచ్చితంగా లీగల్ కాన్స్పిరెన్సీ ఉంది. లీగల్గా ఉందా లేదా అనేది చేయాల్సింది కోర్టులు కదా. కోర్టులోకి వెళ్ళాలి, కోర్టులో వాటిని పరిశీలించాలి, సునిశ్చితంగా ఇద్దరు వైపుల నుంచి వినాలి. విన్న తర్వాత దాంట్లో నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది కోర్టు తేల్చాలి. కోర్టు తేల్చిన తర్వాత అది లీగల్గా డిసైడ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కావచ్చు, కేవలం వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విని దాన్ని స్టేట్మెంట్గా రికార్డ్ చేసి దాన్ని ఛార్జ్ షీట్లో చేర్చి ఓకే వీళ్ళ పేరు చెప్పారు కాబట్టి మేము వీళ్ళని అనుమానితులుగా తీసుకుంటున్నాము, వీళ్ళని అనుమానిస్తున్నాము, వీళ్ళని విచారణ చేస్తున్నాము, జైలుకు పంపిస్తున్నామని మాత్రమే జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా చట్టపరంగా న్యాయపరంగా ప్రూవెన్ కాలేదు కదా. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆ రోజున్న జడ్జి గారితో అవును వాయిదాకా హాజరైనప్పుడు ఆయన ఆవేదన చెందారు. ఇది నాకు రాజకీయంగా నా పైన దురుద్దేశంతో పెట్టిన కేసు, ఇది కావాలని చేస్తున్నారు, ఇది నన్ను అవమానిస్తున్నారు అనే పద్ధతిలో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎవరైనా సరే జడ్జి ముందు ఏమైనా చెప్పొచ్చు. ఆ సందర్భంగా జడ్జి చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. జడ్జి గారు ఏం చెప్పారంటే, ఎందుకు మీరు బాధపడతారు, మీరు ఇప్పుడు ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే తప్పు చేసిన వ్యక్తిగా ఈ రోజుకు ప్రూవ్ కాలేదు, ఈ రోజు కాదు మీరు. కాబట్టి మీ మీద ఆరోపణలు మాత్రమే. ఒక ఏజెన్సీ మీరు ఈ తప్పు చేశారని ఆరోపిస్తుంది, మీకు దాన్ని సావధానంగా వాయిదాల్లో మీరు చెప్పొచ్చు, మీరు డిఫైన్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు మీరు నా కస్టడీలో, జడ్జి కస్టడీలో ఉన్నారు, మీరు శిక్షపడి కస్టడీలో కాదు, జడ్జి కస్టడీలో అంటే విచారణ కస్టడీలో ఉన్నారు, కానీ గౌరవప్రదంగానే ఉన్నారు. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు సమయం వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఏజెన్సీ మీ మీద అలిగేషన్ మాత్రమే. తిరిగి మీరు అన్నిటికీ సమాధానం చెప్తే రేపు కోర్టు మేము నిర్ణయిస్తాం కదా, ఎందుకు బాధపడతారో అన్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నంత ఆరోపణ మాత్రమే, ఇప్పుడు జరుగుతున్నంత విచారణ మాత్రమే. విచారణ చేసి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ వేసేసిన తర్వాత అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కోర్టులుగా నిర్ణయిస్తే అప్పుడు వాళ్ళు తప్పు చేసినట్టు. అంతవరకు ఇలా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిలే తప్ప దోషులు కాదు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా పదే పదే తప్పు చేశారని ఎట్లా అంటారు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి మన మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. కాబట్టి ఎందుకు నిరాకరించింది, ఆయన తప్పు చేశాడు కాబట్టి నిరాకరించను. తప్పు చేశాడని ఒప్పు చేశాడని కోర్టు భావిస్తే శిక్ష వేస్తుంది కదా. కోర్టు మిథున్ రెడ్డి ఈ కేసులో తప్పు చేశాడని నమ్మితే శిక్ష వేస్తుంది. ఇంక విచారణ ఎందుకు? పాయింట్ ఏంటంటే, విచారణ జరిగే దశలో ఒక కీలకమైన వ్యక్తి ఈయనని విచారణ సంస్థ భావించినప్పుడు, లేదా విచారణలో ఉంటున్నటువంటి వాళ్ళు పదే పదే ఈయన పేరు చెప్తున్నారు కాబట్టి ఈయన కూడా విచారిస్తే మాకు తగిన సమాచారం జరుగుతుందనే భావన విచారణ ఏజెన్సీలు కానీ చెప్తే కోర్టులు ఖచ్చితంగా ఆ సమయంలో జోక్యం చేసుకోదు. అరెస్ట్ కావడం విచారణ, జడ్జి శిక్ష వేసి అరెస్ట్ అయితే తప్పు చేసినట్టు లెక్క. కానీ విచారణలో భాగంగా అరెస్ట్ అయితే అది ఒక మోడల్. కాబట్టి విచారణకు హాజరైన వాళ్ళు ఎంతో, విచారణ స్టేషన్ లో ఉన్నా జైల్లో ఉన్నా విచారణ పేరుతో ఉంటే అది తప్పు చేసినట్టు కాదు అని కోర్టు భావిస్తుంది. రెండో అంశం, విచారణ దశలో లేదా పోలీసుల ముందు సహముద్దాయిలు చెప్పే సమాచారం ని మేము సాక్ష్యంగా తీసుకోము, ఇది కోర్టు చెప్పింది. విచారణలో భాగంగా సిట్టు ముందు గాని లేదా పోలీస్ స్టేషన్ల ముందు గాని ఈ ముద్దాయిలు ఎవరైతే సహనిందితులు ఉంటారో 1, 2, 3, 4 A1 ఉంటారో వాళ్ళు A1 పైన కానీ A2 పైన కానీ లేకపోతే A4 పైన కానీ ఇంకోరి పైన కానీ కొన్ని అలిగేషన్ చేయొచ్చు. పలానా వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చాం, పలానా వాళ్ళు చెప్తే చేసామని చెప్పొచ్చు. అది సాక్ష్యంగా కాదు, దాన్ని సాక్ష్యంగా కోర్టు పరిగణన తీసుకోదు. జడ్జి ముందు చెప్పే భాగం, విచారణలో భాగంగా జడ్జి ముందు ఎఫ్ఐఆర్ ఈ ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత విచారణ ప్రారంభమవుతుంది కదా, అప్పుడు జడ్జి ముందు చెప్పే దాని మీద అదే సాక్ష్యంగా చూస్తుంటారు. ఉదాహరణకు నేను విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు మమ్మల్ని అనేక సందర్భాల్లో పోలీసులు పొలిటికల్ గా అరెస్ట్ చేస్తుంటారు. అదే ముఖ్యమంత్రి వస్తే నిరసన తెలియజేయడం, యూనివర్సిటీ చేస్తుంటారు. మాకు ఇంకా అరెస్ట్ చేయడం, అలాంటి ఛార్జీలు ఆ తప్పంలో పడిపోయి మాకేం అర్థం కాదు, మీడియాతో మాట్లాడుకుంటా ఉంటాం. పోలీసులు ఒక పేపర్ తీసుకొచ్చి అరెస్ట్ కింద సంతకం పెట్టుకుంటారు, ఆడేం రాశారో కూడా మాకు తెలియదు. మాకు జడ్జి ముందు పోయి 307 ఇవన్నీ రాసిన తర్వాత జడ్జి ఒక సందర్భంలో మమ్మల్ని అడిగాడు, ఇంట్లో ఇంతకు మీరు సంతకం పెట్టారు కదా, ఏం రాశారు తెలుసా మీకు అని. అడిగితే మాకేం తెలుసు సార్, వాళ్ళు పెట్టమన్నారు, ఫార్మాలిటీస్ అన్నారు, పెట్టామన్నారు. వాళ్ళకి పోలీసు పెట్టిన వాళ్ళు మీకన్నా తెలుసా అంటాడు జడ్జి గారు ఒక సందర్భంలో. వాళ్ళు తెలకాలను వేసినారు అంటే పెట్టిన వాళ్ళకి తెలియదు,
ఈ పెట్టిన వాళ్ళకి తెలియదు, పెట్టించిన వాళ్ళకి తెలియదు. 307 అంటే అటెంప్ట్ మర్డర్. ముఖ్యమంత్రిని మర్డర్ చేయడానికి పోయినారా మీరా మమ్మల్ని? వాళ్ళు ఏందో మా మొక్కలు చూస్తే వీళ్ళు ఆ ముఖ్యమంత్రిని అరెస్ట్ వాళ్ళు నిరసన తెలియజేయకపోతే అటెంప్ట్ మర్డర్ అంటారంట. మీరు పెట్టడం ఏంది, వాళ్ళు ఒప్పుకోవడం ఏంది, బెయిల్ ఇచ్చి పంపించేవాళ్ళు. అంటే పాయింట్ ఏంటంటే అక్కడ పోలీసులు ఇట్లా అరెస్టులు చేసి కేసు పెట్టినా లేదా బెదిరించి కొన్ని సందర్భాలు పెడుతుంటారు, నువ్వు పెడితే తప్ప తాడదీస్తావని. అట్లాంటి జరిగి అందువల్లనే కోర్టులు ఏం చెప్తా అంటే జడ్జి ముందు చెప్పే సాక్ష్యం తప్ప మేము సాక్ష్యంగా తీసుకోమని చెప్పారు. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, కసిరెడ్డి చెప్పేసినాడు, విజయసాయి రెడ్డి గారు చెప్పేసినారు, లేదా వాసుదేవ్ రెడ్డి అప్రూవర్ గా మారిపోతున్నాడు, లేకపోతే వీళ్ళందరూ జగన్ పేరు చెప్పేసారంటే ఇంక ఇరుక్కునేసినాడు అని కొన్ని ఛానళ్లు అత్యుత్సాహం పడుతున్నాయి కదా. అది కోర్టు ఒప్పుకోదు. ఇప్పుడు జరిగే ట్రయల్స్ లో జరిగే దేన్ని కోర్టు ఒప్పుకోదు. కోర్టు ముందు చెప్పేదే ఫలానా XYZ వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళు అప్రూవర్ గా మారిపోతే ఇంక అన్ని చెప్పేస్తారు, ఇంకా జగన్ పని అయిపోయింది. ఏం కాదు. అప్రూవర్ గా మారిపోతే జరిగే పని అని మొదటి పని ఏంటంటే అప్రూవర్ గా మారిన వాడికి శిక్ష గ్యారంటీ. ఎందుకంటే నేను చెప్పేస్తాను, నేను చేసి తప్పు చేస్తాను చెప్పేస్తాను కదా, సాక్షాత్తం డైరెక్ట్ కోర్టు ముందు ఒప్పుకున్నట్టు. కోర్టు ముందు కూడా వాళ్ళు ఒప్పించేస్తారు అప్రూవర్ గా మారారని. అప్రూవర్ గా మారినోడికి శిక్ష గ్యారంటీ, ఆ కేసు ఏమన్నా కానీ శిక్ష. అది కాకపోతే అప్రూవర్ గా మారి విచారణకు సహకరించాడు కాబట్టి శిక్ష వేయాలనా తగ్గించాలనా అనేది కోర్టు చూసుకుంటుంది. విచారణ ఏజెన్సీ మాకు కీలక సమయంలో సహకరించారు కాబట్టి అతనికి 4-10 ఏళ్ళు శిక్ష పడింది అనుకో, 5 ఏళ్ళు వేస్తారు, 2 ఏళ్ళు వేస్తారు, శిక్ష తగ్గిస్తారు. అంటే అప్రూవర్ గా మారితే 2 గ్యారంటీ. ఒకటి, అప్రూవ్ గా మారినోడు కేసు ఏమైనా సరే శిక్ష గ్యారంటీ. 2, కేసు కూడా అయినా గ్యారంటీ, అతనికి గ్యారంటీ. మిగతా ఏ 10 మంది అనుకోండి, 2 అప్రూవర్ గా మారనుకో, 8 మంది శిక్ష నుంచి తప్పించుకున్న కేసులో నిరూపిత, ఈ 2 మాత్రం గ్యారంటీ పడుతుంది, ఎందుకంటే ఒప్పుకున్నారు కాబట్టి. కాబట్టి శిక్ష గ్యారంటీ. ఇంకోటి ఏంటంటే కోర్టులు వారు సహకరించారు కాబట్టి ఏజెన్సీకి తగ్గించవచ్చు లేదా లేకుండా చేయొచ్చు, ఇది గ్యారంటీ. కానీ వాళ్ళు చెప్పే సాక్ష్యం గ్యారంటీ కాదు. వాళ్ళు చెప్పే సాక్ష్యం దేనికి పనికి వస్తుందంటే ఈ అప్రూవర్ గా మారిన 2 మిథున్ రెడ్డి గారి పేరు చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినారు కాబట్టి మేము వాళ్ళని కూడా విచారిస్తాం, కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం, లేకపోతే వాళ్ళు కూడా కస్టడీలో తీసుకుంటాం అని కోర్టులో వాదించడానికి వీళ్ళకి పనికి వస్తుంది. అంటే అప్రూవర్ గా మారిన లేదా విచారణ భాగంగా సాక్షులు చెప్పే సాక్ష్యాలు అనేది దేనికి పనికి వస్తుందంటే ఫర్దర్ విచారణ చేయడం కోసం, లేదా కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టుల ముందు చెప్పించుకోవడం కోసం, రిమాండ్కి ఇవ్వడం కోసం పనికొచ్చే సబ్జెక్ట్ తప్ప ఇది శిక్ష పడేదానికి పనికొచ్చే సబ్జెక్ట్ అయితే కాదు. కాబట్టి శిక్ష పడాలంటే మళ్ళీ ఆ అప్రూవర్ వాసుదేవ్ రెడ్డి ఎవరి పేర్లో చెప్తున్నారు అప్రూవర్ గా అప్రూవర్ గా మారారని మీడియా చెప్తుంది కదా, సిట్ కాదు, సిట్ చెప్పట్లేదు, సిట్ వాళ్ళు అప్రూవర్ గా మారారని చెప్పేసి ఆ నోటీసులు ఇవ్వలేదు, ఇంతవరకు ఏం జరగలేదు కదా. మారుతారు అనుకుందాం కాసేపు. మరి జడ్జి ముందు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఇచ్చారంటారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్ ఆయన ఇచ్చాడంటే బాగుందండి, ఎట్టిచ్చాడు చెప్పమని అంటారు. ట్రాన్సాక్షన్ ప్రైవేట్ గా ఇంకో ఆయన చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు అరెస్ట్ చేస్తారని అంటారు, లేదా ప్రధానమంత్రి పేరు చెప్తారు అరెస్ట్ చేస్తారు అంటారు. కాబట్టి బేసిక్ పాయింట్ ఏంటంటే అప్రూవర్ గా మారిన ఆయన ద్వారా విచారణ ఏకవంతం చేయడానికి, కొంతమందిని అరెస్ట్ చేయడానికి, కొంత సమాచారం తెలుసుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఏజెన్సీలకి దాని ఆధారంగా XYZ ని అరెస్ట్ చేయడం, శిక్షించడం జరగదు.